నమస్తే ఫ్రెండ్స్, నేను రమణ, ప్రాపర్టీ అడ్వైజర్. ఈ వెంచర్ పేరు ఓపాల్ అండి. ఈ వెంచర్ ఎక్కడుందంటే వరంగల్ హైవే నుండి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ లోపలికి ఉంటుందండి. అంటే జస్ట్ ఒక 5 మినిట్స్ మీరు ఈ వెంచర్కి రీచ్ అయిపోవచ్చు వరంగల్ హైవే నుండి. అలాగే ఈ వెంచర్కి రూట్ కనెక్టివిటీ చూసుకుంటే ఏమేమి దగ్గరగా ఉన్నాయంటే ఈ ప్లేసెస్ దీనికి కొలనుపాక చాలా దగ్గరగా ఉంటుందండి. అలాగే జైన్ మందిర్ అంటారు కదండి, వరల్డ్ ఫేమస్, అది దగ్గరగా ఉంటుంది. యాదాద్రి టెంపుల్ దగ్గరగా ఉంటుంది. అలాగే ఆలేరు రైల్వే స్టేషన్, అలాగే బస్ స్టేషన్, ఈ రెండు కూడాను చాలా దగ్గరగా ఉంటాయండి. ఒక 5 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటాయి అంతే. ఇంకా ఈ వెంచర్ చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయండి. అలాగే ఈ వెంచర్ ఇమ్యూనిటీస్ పరంగా చూసినట్లయితే ఇది డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్లాట్స్ అండి. ఇందులో మీరు 150 గజాల నుండి కొనుక్కోవచ్చు. 150 గజాలు కొనుక్కోవచ్చు, 200 గజాలు కొనుక్కోవచ్చు, 300 గజాలు కొనుక్కోవచ్చు. ఇది కంప్లీట్గా డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్లాట్ కనుక ఇందులో మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు హౌస్కి. ఇందులో అన్ని ఇమ్యూనిటీస్ ఉంటాయండి. రోడ్స్ 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి, అలాగే 33 ఫీట్స్ రోడ్స్ ఉంటాయండి. పార్కులు ఉంటాయి, వాటర్ ఉంటాయండి, చిల్డ్రన్స్ పార్క్స్ ఉంటాయి, అలాగే మామిడి తోటలు ఉంటాయండి. అలాగే ఈ వెంచర్ చాలా అద్భుతంగా ఇంకా డెవలప్ చేసే ప్రక్రియలో ఉందండి. చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ ఈ వెంచర్లో జరుగుతాయండి. కాకపోతే ఎప్పుడో ఇల్లు కట్టుకుంటారు కనుక ఈ లోపల ల్యాండ్ అప్రిషియేషన్తో పాటు కొనుక్కున్న కస్టమరుకి ఇంకా అడిషనల్ ఇన్కమ్ రావాలని చెప్పి ఈ వెంచర్లో ఒక ప్రత్యేకత ఏంటంటే మీరు కొన్న ప్రతి ఒక్క ప్లాట్లోని ఎర్రచందనం చెట్లు పెడతారండి. మీరు ఒక 200 గజాలు స్థలం కొనుక్కున్నారంటే అందులో 6 ఎర్రచందనం చెట్లు ఉంటాయండి. ఇంకా 15 సంవత్సరాలు ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది. 24 గంటల సెక్యూరిటీ ఉంటుందండి. ఈ ఎర్రచందనం చెట్ల ద్వారా వచ్చే ఇన్కమ్ దగ్గర ఒక 10-15 ఏళ్ళ తర్వాత చాలా ఇన్కమ్ వస్తుంది. అది ఏబిసి అని 3 గ్రేడ్లు ఉంటాయండి. ఏ గ్రేడ్ వచ్చి 51 లక్ష, బి గ్రేడు 38 లక్షలు ఉంది, అలాగే సి గ్రేటు 21 లక్షలు ఉందండి. సి గ్రేట్ వేసుకున్నా సరే ఒక చెట్టు దగ్గర 250 నుంచి 500 కిలోల వరకు వస్తుంది అక్కడున్న సారాన్ని బట్టి. కనుక అప్పుడు దాని ఇన్కమ్ కూడా చాలా వస్తుంది. ఎర్రచందనం చెట్లు అమ్మిన తర్వాత వచ్చే ఇన్కమ్ 50% ఉంటుందండి. అది ఎందుకంటే ఈ 15 ఏళ్ళు కూడా ఈ మెయింటెనెన్స్ అంతా కంపెనీ చేస్తుంది. ఆ చెట్ల పెంపకం, అలాగే దాన్ని మార్కెటింగ్ చేయడం అన్నీ కూడాను. అలాగే మీరు ఇందులో ఫ్లాట్ కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఎర్రచందనం చెట్లు అండి. దానికి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి ప్రతి చెట్టుకి నీళ్లు అందే విధంగా దీన్ని ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ ఉంటారు. అలాగే మామిడి చెట్లు కూడా ఉంటాయండి. చాలా ఎక్కువ మామిడి చెట్లు ఉంటాయి. మీరు కొనుక్కున్న స్థలంలోకి కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ వచ్చేస్తుందండి. ఒకవేళ మీరు స్థలం కొనుక్కొని దాంట్లోని ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా లేదా వీకెండ్ హోమ్ కట్టుకున్నా సరే ఈ డ్రిప్ ఇరిగేషన్ కూడా మీ స్థలంలో ఉన్న మొక్కలకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. వాటర్ మీరు సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ వీకెండ్ హోమ్ కట్టుకుంటున్నారు. ఆల్రెడీ కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు వీకెండ్ హోమ్. వారంలో ఒక రోజు వచ్చి ఫ్యామిలీతో సరదాగా స్పెండ్ చేయడానికి చాలా అనువైన ప్లేస్ ఇది. ఎందుకంటే ఎటు చూసినా సరే పచ్చదనం, మామిడి చెట్లు ఉంటాయి, పార్కులు ఉంటాయి. ఇందులోని వాకింగ్ చేయడానికి కానీ పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయడానికి చాలా చాలా అంటే చాలా అనువుగా, చాలా సంతోషకరమైన వాతావరణంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఇది 150 గజాల్లో కట్టిన వీకెండ్ హోమ్ అండి. ఇది ఒక కార్ పార్కింగ్ ఉంటుంది, ఇలా వీకెండ్ హోమ్ ఉంటుంది. ఇలా మీరు కూడా నిర్మించుకోవచ్చు అండి. ఇది అప్రాక్సిమేట్గా 10 లక్షలు అవుతుంది ఇది కట్టుకోవడానికి. అన్నట్లు ఈ ల్యాండ్ ప్రైస్ మీకు చెప్పలేదు కదా, 9,000 అండి ఒక గజం స్థలం వచ్చి.
9,000 అంటే అప్రాక్సిమేట్గా 200 గజాలంటే ఒక 18 లక్షలు, 15 నుండి 18 లక్షలు అట్లా అవుతుంది. తక్కువ బడ్జెటేనండి. 18 లక్షల నుంచి మీకు 18 లక్షల్లో మీకు ఇలా 15 నుండి 18 లక్షల్లో మీకు ఇలాంటి చక్కగా అంటే అప్రాక్సిమేట్గా చెప్పాలంటే ఒక ప్లాట్ మీరు ఇందులో తీసుకోవాలంటే ఒక 150 నుంచి 200 గజాల లోపల తీసుకుంటారు కనుక ఒక 14 లక్షల నుండి 18 లక్షలు అనుకుందామండి బడ్జెట్. అంతకంటే ఎక్కువైతే అవ్వదు. అప్రాక్సిమేట్గా 14 లక్షల నుంచి 18 లక్షలు. ఇలా వీకెండ్ హోమ్ నిర్మించుకోవాలంటే దీనికి ఒక 10 లక్షలు అవుతుందండి. 14 + 10 24 లక్షలు అవుతుంది. కానీ ఇది ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఆలోచించుకోండి. మనం అసలు ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి వారంలో ఒక 2 రోజులు స్పెండ్ చేసి పిల్లలతోటి ఫ్యామిలీతోటి ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి. ఆ ఎదురుగా టెంట్ చూస్తున్నారు కదా, అది సైట్ మేళా అండి. ప్రతి ఆదివారం ఇక్కడ సైట్ మేళా నిర్వహిస్తారు. అనేక మంది వచ్చి ఇక్కడ చాలా రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇది 300 ఎకరాల్లో ఉందండి. 100 ఎకరాల కింద దాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ముందు కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులండి. ఎందుకంటే అందులో చెట్లు ఉంటాయి కనుక నెక్స్ట్ వెంచర్కి వచ్చే వరకు మళ్ళీ కొత్తగా చెట్లు వేస్తారు కనుక ఇప్పుడు మీరు కొనుక్కున్నారనుకోండి అది మంచిది. రేట్స్ కూడా పెరుగుతాయి. ఫస్ట్లో ఇందులో 6,000 ఎంత ఉండేది స్క్వేర్ యార్డ్, ఇప్పుడు 9,000 అయిందండి. అలా పెరుగుతూ ఉంటుంది, ప్రైస్ కూడా పెరుగుతుంది, అలాగే చెట్లు పెరుగుతాయి. ఇవన్నీ కూడా లాస్ అవుతుంది అనమాట మీరు ఆలస్యం చేసే కొద్దీ. ఇంకొకటి హైదరాబాద్ సరౌండర్లోని రేట్స్ విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. మనం న్యూస్ కూడా చూస్తున్నాం. రిజిస్ట్రేషన్ ఛార్జీ పెరుగుతుంది, రేట్లు పెరుగుతున్నాయి. ఉదాహరణకి ఇదే తీసుకోండి. నేను స్టార్టింగ్ ఈ వెంచర్ ఇందులో పెట్టినప్పుడు 6,000 ఎంత ఉంది గజం స్థలం, ఇప్పుడు 9,000 అయింది. అలా పెరుగుతూ ఉంటుందండి. ఒక 5 ఇయర్స్లో ఖచ్చితంగా ఇది డబల్ కన్నా ఎక్కువనే అవుతుంది. ఇంకా ఈ తెలంగాణలో రేట్లు కొద్దిగా ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఏరియా అంతా కూడా డెవలప్మెంట్స్ ఏరియా అండి. వరంగల్ హైవే కనుక ప్రతి 10 కిలోమీటర్కి ఒక ఊరు ఉంది. అలాగే దగ్గర చాలా కల్లం టెక్స్టైల్స్ పార్క్ ఉంది. చుట్టూ కూడా యాదాద్రి టెంపుల్ అని, జైన్ మందిరం, అలాగే కొననపాక, ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు అనేది దగ్గరగా ఉన్నాయండి. కనుక ఇక్కడ రేట్స్ తొందరగా పెరిగే అవకాశం ఉంది. ఇది DTC రేర్ అప్రూవ్డ్ ప్లాట్ కనుక మీరు ఎప్పుడైనా సరే ఇందులో కన్స్ట్రక్షన్కి వెళ్ళొచ్చు. అందాక మీరు ఇలా వీకెండ్ హోమ్ కట్టుకొని చక్కగా సెలవు దినాల్లో వచ్చి సంతోషంగా మీ ఫ్యామిలీతో గడపచ్చు. కనుక అన్నిటికీ ఇది చాలా అనువైంది. బడ్జెట్ విషయాన్ని కూడా చాలా అంటే చాలా తక్కువ కదండి. 14 నుంచి 18 లక్షల లోపు ఒక ప్లాట్ అంటే ఒక హైదరాబాద్లో మీరు హైదరాబాద్ ఎక్కడి నుంచైనా ఈ వెంచర్కి మీరు జస్ట్ ఒక 2 ఎక్కువ అనుకుంటే 2.5 గంటలు అనుకోండి, అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదు. ఉప్పల రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే 1 గంటన్నరలో చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి ఉప్పల మెట్రోకి కూడా 1 గంటన్నర లోపల చేరుకోవచ్చు అండి. అలా ఆలేరు బస్ స్టాప్ అండ్ రైల్వే స్టేషన్కి అయితే ఒక 5-10 మినిట్స్లోనే చేరుకోవచ్చు అండి. వరంగల్ హైవే నుండి ఈ వెంచర్కి ఒక 5 మినిట్స్ అంతేనండి. ఒక 4 అంతకన్నా ఎక్కువ ఉండదండి, 4 కిలోమీటర్ డిస్టెన్స్ అంతే. కనుక ఇది చాలా ప్రతి ఒక్కరికి అనువైన అందుబాటులో బడ్జెట్లో ఉన్న ఒక మంచి వెంచర్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి, ఫ్రీ సైట్ విజిట్ చేయండి. నా నెంబర్ 8919822400. ప్రతి సండే సాటర్డే ఇక్కడ సైట్ మేళ అయితే నడుస్తుందండి.